ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎరువుల కోసం అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన యూరియా యాప్ను వినియోగించడం రావడం లేదని, అనేక తిప్పలు పడి అందులో బుక్ చేసుకుంటే స్టాక్ కనిపించడం లేదని రైతులు వాపోతున్నారు. తక్షణమే యాప్ను రద్దు చేసి పాత విధానంలో యూరియా సరఫరా చేయాలని ఎరువులు గోదాం వద్ద రైతులు ధర్నా నిర్వహించారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చినటువంటి యూరియా యాప్ వలన అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి రైతులైతే తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా పానకల్ వద్ద ఉన్నటువంటి పిఎస్సి సెంటర్ వద్ద ఈ ఎరువులు గోదాం వద్ద అయితే రైతులు పెద్ద ఎత్తున కూడా ఆందోళన దిగారు. అసలు ఎటువంటి సమస్యలు ఎదురవుతున్నాయి, ఈ యూరియా యాప్ వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, మొత్తం కూడా రైతుల మాటలోనే విందాం. నేను జానాను, నగరికంటి జానాను, 8 ఎకరాలు నరేసిన. ఇప్పటిదాకా ఒక్క దమ్ము వచ్చింది నాకు. ఇక రోజు ఇక్కడ తిరుగుతా సరిపోతుంది. మా భార్య నేను తీసుకొచ్చి ఆ యాప్ చూస్తే యాప్ల అది దాటిలో ఒక సెకండ్లే అయిపోతుంది. చాలా ఇబ్బందులు పడుతున్నాం. 500-600 మంది ఇక్కడి నుంచి ఇప్పుడు నెల నెల నుంచి ఒక్కొక్కరికి అయితే వేయలే, ఒక వర్షం వేయలే. తక్షణమే గవర్నమెంట్ రైతులకు చేసి అన్ని షాపులలో ఇస్తే ఈ కొరత తప్పాలి. యాప్ని తీసేయాలి. యాప్ తీసేసి రైతులకు సరైన న్యాయం చేయాలని కోరుతున్నాం. చెప్పండి, మీరు ఎన్ని ఎకరాలు వేశారు? మీకు ఇప్పుడు యూరియా ఎన్ని బస్తాలు వచ్చింది? ఇప్పుడు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి సార్? నేను 10 ఎకరాలు వేసిన. ఇప్పటికీ ఒక 5 బస్తాలే వచ్చినాయి. రోజు వస్తున్నాం, పెట్టినా అని చెప్తుండు సార్, పెట్టినా అని చెప్తుండు. పెట్టినాక ఒక్క సెకండ్ కూడా ఆగట్లేదు. బుకింగ్ చేసే లోపే అయిపోతున్నాయి. మాకు ఈ యాప్ ద్వారా వద్దు. పట్టా పాస్బుక్ ఉంది. పాస్బుక్ మీద 2 విడతలుగా ఇవ్వాలని కోరుతున్నాము. అది 2 విడతలు కదా. పాస్బుక్ ఉన్న వాళ్లకు ఎన్ని ఎకరాలు ఉంది, ఎన్ని బస్తాలు వస్తాయి, 2 విడతలుగా ఇవ్వాలని కోరుతున్నాం. చెప్పండి, ఈ ఫర్టిలైజర్ యాప్ తీసుకొచ్చిందే రైతులకు ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పి తీసుకొచ్చారు. అయితే ఎలాంటి సాంకేతిక సమస్యలు ఉన్నాయి, రైతులు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి? ముఖ్యంగా రైతాంగానికి సాంకేతికంగా అభివృద్ధి పరచకుండా, వాళ్ళకి సంబంధించినటువంటి టెక్నాలజీని ఎట్లా ఉపయోగించాలో తెలియకుండా యాప్లు పెట్టేసేస్తే యాప్ డౌన్లోడ్ చేసి దాంట్లో వీళ్ళకి సంబంధించినటువంటి డేటా అంతా కూడా ఫిల్ చేసి దాని తర్వాత ఓటీపీని చెప్పేలోపే మొత్తం యూరియా అయిపోతుంది. రెండోది, వీళ్ళు ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో కౌలు రైతుల దగ్గర ఈ పెద్ద ఫోన్లు ఉండవు, ఓటీపీ చెప్పట్లేదు. వాళ్ళు ఎక్కడో ఉండి ఓటీపీ చెప్పేలోపు ఇక్కడ యూరియా అయిపోతుంది. దాంతో రోజుల తరబడి తిరగాల్సి వస్తున్నటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అందుకే రైతాంగాన్ని ఆదుకోవాలి అని చెప్పనంటే ఈ ఓటీపీ సిస్టమ్, యాప్ సిస్టమ్ తీసేసి వాళ్ళ పట్టేదారు పాస్ పుస్తకాలకు సంబంధించినటువంటిది ఎన్ని ఎకరాలు వేశారనేటటువంటిది ఏఓల దగ్గర సమాచారం ఉంది. ఏఓల దగ్గర సమాచారం తీసేసుకొని వాళ్ళకి ఎన్ని ఎకరాలు వేశారు, ఎన్ని యూరియా బస్తాలు సరఫరా చేయాలి, అది ఎన్నిసార్లు సరఫరా చేయాలనేది ప్రభుత్వమే సరఫరా చేయాలి. ఇప్పుడు నియోజకవర్గానికి మొత్తం ఒకే కేంద్రంలో పెట్టారు. నియోజకవర్గానికి ఒకే కేంద్రంలో అని చెప్పారంటే 1000 ఎకరాలకు సంబంధించినటువంటి రైతాంగం అంతా కూడా ఇక్కడ పానగల్కి వచ్చి వీళ్ళకి సంబంధించినటువంటి డేటా అంతా కూడా ఫీడ్ చేసుకోవాలని చెప్పారంటే అది కుదిరేటటువంటి పని కాదు. రైతులు వ్యవసాయాలు వదిలిపెట్టేసేసి, పొలాలు వదిలిపెట్టేసేసి, నీళ్లు పెట్టేది వదిలిపెట్టేసేసి ఈ గోడౌన్ల చుట్టూ, యాప్ల చుట్టూ తిరిగేటటువంటి పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి రైతాంగాన్ని ఇబ్బందులు పెట్టకుండా ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని వీళ్ళకి సంబంధించినటువంటి సరి అయినటువంటి విధంగా ఈ ఎరువులు సరఫరా చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. చెప్పండి, రైతులకి ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఇప్పుడు ఈ యాప్ వల్ల వచ్చే మెయిన్ సమస్య ఏంటి? నా పేరు కవిత, నేను చందన్పల్లి గ్రామంలో నివసిస్తున్నాను. నా పేరు మీద 10 ఎకరాల భూమి ఉంది. ఈ యూరియా బస్తాలు అనేది 4 విడతలుగా పెట్టారు. 4 విడతలుగా అంటే 2 నెలల్లో 15 రోజుల వ్యవధితో తీసుకోవాల్సి వస్తుంది. అంత పొలం ఒకేసారి నాటు పెట్టుకున్నప్పుడు, ఒకసారి యూరియా జల్లినప్పుడు మళ్ళీ లాస్ట్కి వచ్చేసరికి 2వ నెలకు యూరియా జల్లితే ఆ పంట అనేది ఎలా ఎదుగుతుంది? పంట కోత టైంకి సరైన పంట వస్తుందా? రాదు కదా. అలాగే ఇప్పుడు ఆ కౌలు రైతులు ఉంటారు. కౌలు రైతులు ఉన్నప్పుడు ఓటీపీ చెప్పమంటారు. ఓటీపీ చెప్పమని అంటే వాళ్ళు వర్కింగ్ అవర్స్లో ఉంటారు. పోనీ వాళ్ళకు ఫ్రీ ఉన్న టైంలో మామూలుగా యాప్లో మార్నింగ్ 6 o'clock నుంచి నైట్ 10 o'clock వరకు ఈ యాప్ వర్కింగ్ అవర్స్ అని చెప్పారు. కానీ వాళ్ళకు ఫ్రీ ఉన్న టైంలో ఉన్నా కూడా ఆఫీస్లో వర్క్ చేసేసే వాళ్ళు బుక్ చేద్దామన్నా కూడా యాప్లో అనేది బస్తాలు కనపడట్లేదు. ఈరోజు అనేది ఎక్కడైతే బుక్ చేసి ఉన్నాయో యూరియా బస్తాలు వచ్చినాయో ఆ షాపుకే ప్రత్యేకంగా రావాల్సి వస్తుంది. అక్కడ కూడా బుక్ చేసుకుందామని అంటే 4 దొరుకుతుంది, 4 దొరుకుతుంది. ఇలా చాలా ఇబ్బంది జరుగుతుంది. ఇంతకుముందు షాప్లో బిల్ చేస్తే యూరియా బస్తాలు అనేది పొలం దగ్గర వేసేవాడు, ఒకేసారి పంట కోతకు వచ్చేది. యూరియా యాప్ అనేది ఏ విధంగా ఉపయోగపడట్లేదు. కాబట్టి మొత్తము రద్దు చేయాలి యూరియా యాప్ని. ఇది మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం సదుద్దేశంతో తీసుకొచ్చినటువంటి ఫర్టిలైజర్ యాప్ని ఉన్న పొలంగా రద్దు చేయాలని చెప్పి కూడా రైతు సంఘం నాయకులు, రైతులైతే డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా దీనిపైన పెద్ద ఎత్తున అవగాహన కల్పించడంలో అధికారులు వైఫల్యం చెందారు. కాబట్టి వెంటనే ఈ ఫర్టిలైజర్ యాప్ని రద్దు చేసి పాత విధానంలోనే యూరియాని సరఫరా చేయాలని చెప్పి కూడా రైతులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ జనార్దన్తో ఈశ్వర్, ఈటీవీ న్యూస్, నల్గొండ.